వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది. తప్పని పరిస్థితుల్లో వచ్చాను. ఎందుకంటే ఇంత ముఖ్యమైన మీటింగ్‌లో కనీసం 4 మాటలన్నా మాట్లాడాలని. ఎట్లాగో నేను చెప్పాల్సిందంతా ప్రభుత్వానికి, ప్రజలకు ఎప్పుడు ఓపెన్‌గానే చెప్తూ వస్తున్నాం. పెద్దలందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ తక్కువ సమయం ఉంది కాబట్టి కొన్ని ప్రధానమైన అంశాలను మీ అందరికీ ప్రస్తావిస్తా. ముందుగా వేదిక పైన ఉన్న లచ్చిరెడ్డి, అధ్యక్షత వహించిన లచ్చిరెడ్డి గారికి, ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, మురళీ సార్‌కి, మిగతా పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి కీలకమైన అంశమే భూమి. నేను ఎన్నోసార్లు అంటా, తెలంగాణ అంటే భూమి, భూమి అంటే తెలంగాణ. భూమి సమస్య తీర్చకుండా ఏ తెలంగాణ సాధ్యం కాదు. సామాజిక తెలంగాణ అన్నా, బంగారు తెలంగాణ ఏ పేరన్నా పెట్టుకోండి కానీ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే భూ సమస్యని పరిష్కారం చేసుకుంటుందో అప్పుడు మాత్రమే సమస్యకు పూర్తి పరిష్కారం వస్తుంది. సార్ వెళ్ళే ముందు ఒక 2 మాటలు ప్రస్తావిస్తాను. తర్వాత మిగతా అంశాలు మాట్లాడతాను. చాలా దేశాల పేర్లు సార్ తీసుకున్నారు. ఆ దేశాలు అట్లెందుకు ఉన్నాయి, మన పరిస్థితి ఇట్లెందుకు ఉంది, మనకు వనరులు లేవా, మనుషులు లేరా, పనిచేసేవాళ్ళు లేరా. ఒక్క కారణం ఇంకొకటి సార్ చెప్పిన దానికి అదనంగా ఇంకో కారణం ఏంటంటే ఆ దేశాలన్నీ ఒక్కసారన్నా భూమి సమస్యను పరిష్కరించుకున్నాయి. ఒక్కసారి భూమిని క్లోజ్ చేసుకున్నాయి. అది పంపకాలు చేసుకోవటమా, లేకపోతే హక్కుల కల్పన చేసుకోవటమా, హక్కులకు గ్యారెంటీ ఇవ్వటమా, భూమి చిక్కులు లేని దేశాలుగా తయారైనవి మాత్రమే ప్రోగ్రెస్ అవుతున్నాయి. అంతర్జాతీయ నివేదికలన్నీ అవే చెప్తున్నాయి. ఏ ప్రాంతం అయితే, ఏ రాష్ట్రం అయితే, ఏ దేశం అయితే భూమి సమస్యను సమగ్రంగా పరిష్కారం చేసుకుందో అభివృద్ధిలో దూసుకుపోవడానికి చాలా కీలకంగా అది దోహదం చేసింది అని. ఇక రెండోది, వారు ఉన్నప్పుడే ప్రస్తావన చేయాలి. వారు అన్న మాటతో నేను 100% ఏకీభవిస్తా. పరిపాలన గ్రామ స్థాయిలోనే ఉండాలి. భూ పరిపాలన కూడా గ్రామ స్థాయిలోనే పూర్తిగా అయ్యేలాగా ఉండాలి. తప్పకుండా అవసరమైతే తప్ప తహసీల్ కార్యాలయానికి పోవాలి. ఇంకా ఎప్పుడో అవసరమైతే సబ్ కలెక్టర్ కార్యాలయానికో, కలెక్టర్ కార్యాలయానికి పోయే అవకాశం ఉండాలి తప్ప, అవసరం ఉండాలి తప్ప, వీలైనంతగా భూ పరిపాలన కేవలం భూ పరిపాలన చేయటం కాదు, భూమి హక్కులకి గ్యారంటీ ఇచ్చే దిశగా దేశం వెళ్తున్నప్పుడు కూడా భూమి హక్కులకు గ్యారంటీ గ్రామ స్థాయిలోనే ఇవ్వచ్చు. గ్రామ పంచాయతీలను భాగస్వాములు చేసుకుంటూ చాలా ఉదాహరణలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రెండు మాటలు వారు ఉన్నప్పుడు చెప్పాలనుకున్నాను. ఇక మిగతా అంశాల జోలికి వెళ్ళేటప్పుడు 2 ముఖ్యమైన విషయాల గురించి మనమందరం ఆలోచించాలి భూమి అనగానే. ఒకటి, ఈ రోజున భూమి ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మనందరం కూడా ఎంతో కొంత భూమి ఉన్న వాళ్ళం ఉంటాం. భూ యజమాని అంటే రైతు ఉంటాడు, రైతు కాని వాళ్ళు ఒక గుంట భూమి ఉన్నోళ్ళో, 10 ఎకరాల భూమి ఉన్నోళ్ళో కావచ్చు. ఏం కోరుకుంటాం? మనం కాసేపు నేను లాయర్నని, కాసేపు మీరు రెవెన్యూ అధికారులని పక్కన పెడితే భూ యజమానిగా మనకేం కావాలి? మొట్టమొదటిది, మన భూమి హద్దులు స్పష్టంగా ఉండాలి. గెట్టు తగాదాలు రావద్దు. నా భూమి ఇది అంటే నా గెట్లు స్పష్టంగా ఉండాలి. రెండోది, ఆ భూమికి ఏవైతే కాగితాలు ఉంటాయో, హక్కులు కల్పించే కాగితాలు ఉంటాయో, ఆ కాగితాలు స్పష్టంగా ఉండాలి, భద్రంగా ఉండాలి. దానికి ప్రభుత్వమే ఒక హామీ ఇవ్వాలని కోరుకుంటా. ఇది నా రెండో కోరిక భూ యజమానిగా. మూడో కోరిక ఏంటంటే, హక్కుల బదలాయింపు జరిగినప్పుడు నేను అమ్ముకోవటమో, కొనుక్కోవడం చేస్తా, దానం ఇస్తా, లేదా నాకు భూమి వస్తుంది, ఈ హక్కుల మార్పిడి అనేది వెంటనే అయిపోవాలా. మనం ఎట్లయితే షేర్ మార్కెట్లో ఏమైనా చేసుకుంటున్నామో భూములకు సంబంధించి కూడా చిక్కులు లేకుండా హక్కుల బదలాయింపు జరగాలి. ఇక నాలుగవది, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా భూమి హక్కులకి ఏదైనా చిక్కులు వస్తే గ్రామ స్థాయిలోనే భూ వివాదాలు పరిష్కారం చేసే యంత్రాంగం, వ్యవస్థ ఉండాలి. ఈ 4 కదా ఆశిస్తున్నది. భూమి హద్దులకి, హక్కులకి స్పష్టత, భద్రత, భూమి వివాదాలు వస్తే పరిష్కారం తొందరగా కావాలి, భూమి బదలాయింపు సత్వరం జరగాలి. ఈ రోజున అవన్నీ జరుగుతున్నాయా అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. 10 సంవత్సరాలుగా మనం తీసుకొచ్చిన చర్యలు ఏవైతే ఉన్నాయో వీటికి దోహదం చేసాయా లేదా అనే కోణంలో మనం ఆలోచన చేస్తే పరిష్కార మార్గాలు వస్తాయి. ఇక రెండవది, భారతదేశము 2025 నాటికి భూ పరిపాలనలో ఎక్కడికి వెళ్ళాలో ఒక దిశ నిర్దేశం జరిగిపోయింది. దాని మీద మనం చర్చించుకోవాలి. ఎక్కడికి ప్రయాణం చేయాలన్నది ఒక స్పష్టత భారతదేశమే తీసుకొచ్చింది. మనందరికీ కనుక ఆ స్పష్టత మీద అవగాహన ఉంటే మనం మరింత మెరుగ్గా భూ పరిపాలన శాఖ ఎట్లుండాలి, చట్టాలు ఎట్లుండాలి, ఇంకేం రావాలో మాట్లాడుకోవాలనుకుంటుంది. ఒక 4 మాటలే చెప్తా. భూ పరిపాలనకు సంబంధించి భారతదేశం ఏం ఆశిస్తుంది 2025 నాటికి. నేను నా మాట కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉండే ఒక శాఖ భారత పార్లమెంట్కి ఒక నివేదిక ఇచ్చింది 6 నెలల క్రితం. భూ పరిపాలనకు సంబంధించి భారతదేశం 2025 నాటికి మేము ఇవి సాధించాలనుకుంటున్నాం, ప్రతి రాష్ట్రం కూడా ఇవి సాధించాలి. మనం ఒకసారి వాటిని గుర్తు చేసుకొని ఆ వైపున మన ప్రయాణం ఉందా లేదా అని ఆలోచన చేయాలి. అందులో మొట్టమొదటిది, ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలి. ఏ పేరైనా పెట్టని, వాళ్ళు యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అన్న యుఎల్ పిన్ అంటామా, భూదార్ అంటామా, సర్వే నంబర్ అంటామా, ఏదైనా సరే
ప్రతి కమతానికి, దేశంలో ఉన్న ఆ కమతానికి ఆ గుర్తింపు సంఖ్య ఇంకా అదే ఉండాలి. మనకు ఆధార్ ఎట్లుందో భూమికి సంబంధించి అట్లా ఉండాలి. ఆ సంఖ్యని మనం కంప్యూటర్లో కొడితే పూర్తి చరిత్ర కనపడాలి. ఆ సంఖ్యని మన మొబైల్లో కొట్టి ఆ భూమి చుట్టూ తిరిగితే హద్దులు స్పష్టంగా మన మొబైల్లో కనపడాలి. మన హద్దు మీద తిరిగితే పచ్చగా రంగులో కనపడాలి. మన హద్దు బయట అడుగు పెడితే ఎర్ర రంగులో కనపడాలి. దానికి ఇంకే సర్వే అవసరం ఉండకూడదు. ఇది మొట్టమొదటిది. ఇక రెండో అంశం ప్రభుత్వం సాధించాలనుకున్నది, కాగితాల రికార్డులన్నీ కంప్యూటర్లో ఉండాలి. కంప్యూటర్లో రికార్డు భూమి వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలాగా ఉండాలి. మిర్రర్ ప్రిన్సిపల్ అంటాం. భూమి రికార్డులు ఏముంటుంది, భూమి మీద ఏది ఉంటే భూమి రికార్డు అది ఉండాలి. రికార్డులు ఏది ఉంటే అది భూమి మీద ఉండదు కదా. నా సర్వే నెంబర్లో 6 ఎకరాల భూమి చూపించింది, వాస్తవంగా భూమి మీద 4 ఎకరాలే ఉంది. నాకు 6 ఎకరాలు చూపించిందంటే మనం చూపించగలుగుతాం ఎక్కడన్నా? రికార్డు సరి చేసుకోగలుగుతాం కానీ భూమి అయితే తీసుకురాలేం కదా. సో రెండో మాట ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం 2025 నాటికి అన్ని రాష్ట్రాల భూమి రికార్డులు కంప్యూటర్లోనే ఉండాలి. కంప్యూటర్ రికార్డు వాస్తవానికి అద్దం పట్టేలాగా ఉండాలి అనేది ఒక రెండో మార్పు ప్రభుత్వం ఆశిస్తున్నది.